హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యనమల రాజు గారు, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. సార్, రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఈ మధ్య చాలామంది రీసేల్ ప్లాట్ తీసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు చాలామంది. మరి రీసేల్ ప్లాట్ తీసుకోవడం బెటర్ అంటారా? ఎగ్జాక్ట్లీ బెటర్ అండి. ఇది సృష్టిలో ఏ వస్తువునైనా అంటే సెకండ్ హ్యాండ్ అవుతుంది. ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులను తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు పెద్దగా. అతి తక్కువ మంది ఇష్టపడరు, చాలా తక్కువ మంది. మీరు అన్నది కరెక్ట్. కానీ భూమి అనేది సెకండ్ హ్యాండ్ కాదు. చేతులు మారుతున్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటుంది, దానికి రేటు పెరుగుతుంది. ఇది ఎనీ టైం ఫస్ట్ హ్యాండే, సెకండ్ హ్యాండ్ కాదు. కాబట్టి రీసేల్ ప్లాట్ ఏదైతే రీసేల్ ప్లాట్లు ఉన్నావో వాటి పట్ల ఈ మధ్య జనంలో ఆసక్తి పెరిగింది. ఆ మేరకు అమ్మకాలు కూడా ఎక్కువ కొనసాగుతున్నాయి. సో రీసేల్ ప్లాటు మనకు దానికంటే బిఫోరు కొత్తగా కొట్టున్న ప్లాట్ గురించి మనం కనుక్కోవాలి. సో కొత్తగా మనం కొనాలనుకున్న ప్లాటు చూస్తే ఈ ప్లాటుకు బిఫోరు అది ఎకరా అగ్రికల్చరల్ ఫ్రెష్ సేల్ ఏదైతే అనుకుంటున్నామో, కొత్త అమ్మకాలు ఏవైతే అనుకుంటున్నామో, ఇది ప్లాట్ కాకముందు వ్యవసాయ పొలం. సో వ్యవసాయ పొలాన్ని నివాస యోగ్యమైన పొలంగా మార్చి చేసేదాన్నే నాలా కన్వర్షన్ అంటారు. సో ఇది వ్యవసాయ పొలాన్ని రెసిడెన్షియల్ పొలంగా ప్లాట్లుగా మార్చినాం, దీంట్లో ఇల్లు కట్టుకోవచ్చు అని గవర్నమెంట్ సర్టిఫై చేయాలి. ఫస్ట్ ప్లాట్కు ఇట్లా సర్టిఫై చేసుకోవాలి. తర్వాత ఇది అన్ని రకాల అనుమతి పొందింది అని తెలియజేయడానికి డిటిసిపి లేదా హెచ్ఎండిఏ లేదా మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఓకే. సో ఈ పర్మిషన్ ఇచ్చేంత వరకు ప్లాట్ల అమ్మకాలు చేయొచ్చు ఏదైతే వెంచర్ ఓనర్లు ఉండరో, కానీ రిజిస్ట్రేషన్ చేయలేరు. ఇంకా కొంతమంది ఫస్ట్ కొత్త ప్లాట్కి అయితే దీన్ని ప్రీ లాంచ్ కింద కూడా మనకు అమ్ముతారు. పర్మిషన్స్ రాకముందే ఫ్రీ లాంచ్ అంటే ఒక కొత్త ప్లాట్ తీసుకోవాలనుకుంటే లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి, ఎన్ఏ సర్టిఫికేట్ చూసుకోవాలి, ఎల్పి నంబర్ ఫైనల్ అప్రూవ్డా కాదో చూసుకోవాలి, దీనికి రేరా అప్రూవల్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి, ఇది ఇంకా మార్టిగేజ్ ప్లాటా కాదా ఇవన్నీ చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇది ఫ్రెష్ సేల్కున్న నేపథ్యం. కానీ రీసేల్కున్న నేపథ్యం అది కాదు. రీసేల్ ఏంటి? ఆల్రెడీ మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయినది, అంటే అన్ని అప్రూవల్స్ వస్తున్నాయి, A to Z అయిపోయిన తర్వాత మీకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది. మీ ద్వారా ఇంకొకరు కొనుక్కుంటేనే అది రీసేల్. అప్పుడు మీరు చూసుకున్నట్టు ఇది వ్యవసాయ పొలం కన్వర్షన్ అయిందా లేదా ఈయన చూసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి లింక్ డాక్యుమెంట్ మొత్తం ఉందా లేదా అంటే వ్యవసాయ పొలానికి ముందు లింక్ డాక్యుమెంట్ ఏంటి, ప్లాట్కున్న లింక్ డాక్యుమెంట్ ఏంటి, ఆయన మొత్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సంబంధించిన ఈసీ ఒకటి ఆయన తీసుకుంటే చాలు. వ్యవసాయ పొలానికి సంబంధించిన లింక్ వచ్చేస్తుంది, ప్లాటు రీసేల్కి సంబంధించిన కన్వర్షన్కి సంబంధించిన వచ్చేస్తుంది. కాబట్టి రీసేల్ దాంట్లో ఎక్కువగా రిస్క్ లేదు. కొత్త ప్లాటుకున్నంత రిస్క్ రీసేల్ ప్లాట్కు ఉండదు. పైగా డెవలప్మెంట్ అవన్నీ కూడా చేస్తా అని కొత్త ప్లాట్కి చెప్పినట్టుగా పాత ప్లాట్కు చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందే కనబడుతుంటుంది అది ఎంత డెవలప్ అయింది, చుట్టుపక్కల ఏముంది, A to Z కనిపిస్తుంది. కాబట్టి రీసేల్ ప్లాట్లో ఇంకొక ఏదైతే ప్లాట్ కాస్ట్ ఉందో రీసేల్ ప్లాట్లో కాస్ట్ కూడా తక్కువ. ఎందుకంటారు? ఎందుకంటే అమ్ముతున్న పర్సన్ ఆయన అత్యవసరం ఉంది కాబట్టి త్వరగా అమ్మేసుకుంటున్నాడు. కొనుక్కుంటున్న పర్సన్కు కొత్త ప్లాట్లతో పోల్చితే ఈ ప్లాట్లో చాలా బార్గెనింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీకు రిజిస్ట్రేషన్ కూడా ఇది స్పాట్ రిజిస్ట్రేషన్. అదే కొత్త ప్లాట్ ఏదైతే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండదు. ఎందుకు ఉండదంటే భూమి ఒకరిదైది ఉంటుంది, అంటే రైతుదై ఉంటుంది, డెవలపరు ఇంకొకరై ఉంటారు, మీడియేటర్ దాన్ని సేల్ చేస్తున్న పర్సన్ ఇంకొకరై ఉంటారు. సేల్ చేసే పర్సన్ తీసుకెళ్ళి డెవలపర్కి డబ్బులు ఇవ్వాలి ఫస్ట్, కస్టమర్ తోటి సేల్ చేస్తున్న పర్సన్ కస్టమర్తో డబ్బులు వసూలు చేస్తాడు.
ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి ఆ వెంచర్ డెవలప్ చేస్తున్న పర్సన్కు ఈ సేల్ చేసిన పర్సన్ ఇస్తాడు. ఈ డెవలపర్ వెళ్ళి పొలం సంబంధించిన పర్సన్కు డబ్బులు. ఈ 3 అంచెల వ్యవస్థలో రిజిస్ట్రేషన్ కావడం 3 నెలలు కూడా అయ్యే అవకాశం ఉంది. చాలా టైం పడుతుంది. ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఈ సేల్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ పర్సన్ ఈ డెవలపర్కి డబ్బులు ఇస్తే ఈ డెవలపర్ ఏం చేస్తాడు, ఆ రైతుకు డబ్బులు ఇవ్వకుండా ఈయన ఇంకో దగ్గర పోయి ఇంకో వెంచర్కు ఈ డబ్బులు వాడుకుంటే రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? సో ఈ డెవలపరు రైతుకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రైతు ఏం చేస్తాడు, రిజిస్ట్రేషన్ చేయడు. ఇది కొత్త ప్లాట్లో ఉన్న రిస్క్. అదే రీసేల్ అయితే ఆ రిస్క్ లేదు కదా, అన్ని పర్మిషన్స్ వచ్చాయి, అన్ని రెడీగా ఉన్నాయి. అతనేంటి, ఇక్కడ ఎవరైతే రీసేల్ కొంటున్న పర్సన్ ఉన్నాడో ఆయన మొత్తం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్కి రండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీకు నేను డబ్బులు ఇస్తా, మీరు నాకు రిజిస్ట్రేషన్ చేయండి. మీ పేరు మీదే ఉంటుంది ప్లాట్ కాబట్టి ఇంకేం అవసరం లేదు. అక్కడ నీకు ఏదైతే మార్కెటింగ్ పర్సన్ అవసరం లేదు, డెవలపరు అవసరం లేదు, డైరెక్ట్ ఓనర్ సేలర్, బయర్ సేలర్. ఎవరి పేరు మీద అయితే ల్యాండ్ ఉందో ఆ ఓనర్ కొంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీకు రేటు తక్కువ వస్తుంది, సత్వరమే రిజిస్ట్రేషన్ అవుతుంది. లింక్ డాక్యుమెంట్లు, ఎన్ఏ సర్టిఫికెట్లు, ఎల్పి నెంబర్లు, సెక్యూరిటీ, మెయింటెనెన్స్లు, రేర్ అప్రూవల్స్, డిటీసీ అప్రూవల్స్ A to Z అయ్యి రెడీగా ఉంటాయి. కాబట్టి తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి రీసేల్ ప్లాట్ అనేది కస్టమర్కి లాభదాయకమే తప్ప నష్టదాయకం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, కొత్త వెంచర్లో అయితే లాట్ ఆఫ్ ప్లాట్స్ ఉంటాయి కాబట్టి నీకు ఇష్టమైన ఫేస్ దొరికే అవకాశం ఉంటుంది. నీకు ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ దొరుకుతుంది, ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతుంది. ఏదైతే నువ్వు పెట్టే బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి. నీకు కార్నర్ బిట్ కావాలనుకున్నా, కమర్షియల్ బిట్ కావాలనుకున్నా, ఈస్ట్ ఫేస్ కావాలనుకున్నా, నార్త్ ఈస్ట్ కావాలనుకున్నా, నార్త్ ఫేస్ కావాలనుకున్నా, లేదా పార్కు దగ్గర కావాలనుకున్నా, ఇన్వెంటరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు కోరుకున్న ప్లాట్ దొరుకుతుంది. అయితే రీసేల్లో నువ్వు కోరుకున్నట్టుగా అన్ని రకాల ప్లాట్లు దొరకడం కష్టం, అన్ని సైజులు కావాలనుకోవడం దొరకడం కష్టం. డిసడ్వాంటేజ్ ఇది అనుకుంటే అడ్వాంటేజ్లు అంతే అవి. కాబట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ ఏదైతే కోరిక ఉంది కదా దానికి బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే రీసేల్ అద్భుతం. అట్లా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. సో అందుకని రీసేల్ ప్లాట్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. ఇంకోటంటే రీసేల్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ సేల్ చేసేటప్పుడు అది తిరిగి మెచ్యూరిటీ లెవెల్ రావడానికి ఓ 5 years 10 years అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు కొత్తగా చేసేటప్పుడు ఓ 5 years 10 years అనుకుంటే, రీసేల్ది తీసుకుంటే ఆల్రెడీ ఓ 3 years 4 years అయిపోయి ఉంటుంది కదా. అంటే మెచ్యూరిటీ లెవెల్కు ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చినట్టే కదా. కాబట్టి ఈ అడ్వాంటేజ్ కూడా రీసేల్ ప్లాట్లో ఉంటుంది, లాభాల్లో పడ్డట్టే. అంతే. ఎగ్జాక్ట్లీ. మీకు పైగా అంటే ఇప్పుడు కొత్తగా ఏ ఏరియాలో అయితే మీరు రీసేల్ ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో కొత్తగా వెంచర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ వెంచర్కి ఒకసారి మీరు వెళ్ళి ఆడ కాస్ట్ ఎంత ఉందో కనుక్కోండి. మీకు రీసేల్లో వస్తున్న ప్లాట్ ఉంటుంది చూడండి, ఆ కాస్ట్కి ఈ కాస్ట్కు బేరీజ్ వేసుకోండి. ఎంత తక్కువ వేసుకున్నా దాదాపు 3-4 వేలు పర్ స్క్వేర్ యార్డ్ మీద డిఫరెన్స్ ఉంది. కొన్న వెంటనే మీకు 4 వేలు కలిసి వచ్చినట్టే కదా. పైగా మళ్ళీ మీకు మెచ్యూరిటీకి సంబంధించిన ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ ఇంకా ముందుకు వచ్చినట్టే కదా. కాబట్టి ఈ అడ్వాంటేజ్ కూడా రీసేల్ ప్లాట్లో ఉంటుంది. కాబట్టి రీసేల్ అనేది బెటరు. కాకపోతే తెలుసుకొని మాత్రమే తీసుకోవాలా. రీసేల్లో కూడా తెలుసో తెలియక మీరు తక్కువకు వస్తుందని పోతే జీపీ లేఅవుట్లో కొన్ని పర్మిషన్లు అయినవి ఉంటాయి, కొన్ని అసైన్ భూములు కూడా ఉంటాయి, కొన్ని పూర్వంబోకుల భూములు ఉంటాయి, కొన్ని ఇనాం భూములు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడున్న డిటీసీపీకి ఉన్న కండిషన్స్ అప్పుడు జీపీకి లేవు. కాబట్టి సర్పంచ్ని మేనేజ్ చేస్తే, ఎస్ఆర్ఓని మేనేజ్ చేస్తే ఏ ల్యాండ్కైనా రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇటువంటి దానికైనా కూడా కొంత జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహిస్తూ మనం తీసుకోగలిగితే ఎక్కువ ప్రాఫిట్లో ఉంటాం. వస్తుంది కదా లాభం అనుకొని తెలిసో తెలియకపోతే నిండా మునుగుతాం.
కాబట్టి రెండు వైపులా మనం చూసుకొని ప్లాన్ చేసుకుంటే రీసేల్ ఈజ్ ది బెస్ట్. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ అది తీసుకుంటే వెంటనే కొన్న వెంటనే అమ్మినా కూడా లాభము. ఇప్పుడు చాలా చోట్ల జరిగేది అదే. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, దాదాపు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో దాదాపు 70 లక్షల మందికి పైగా ఏజెంట్లు ఉన్నారు. ఈ ఏజెంట్ వ్యవస్థ అంతా కూడా ఎట్లా బలపడి ఎట్లా బతుకుతున్నారంటే, రీసేల్ ప్లాట్లో ఏదైతే వస్తుందో కాస్త ఆయన అవసరాలకు అనుగుణంగా ఎంతో కొంత తక్కువకి ఇస్తున్నాడు. తక్కువకి కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన దాని ఒక అగ్రిమెంట్ చేసుకొని వేరే వాళ్ళకి సేల్ పెట్టుకుంటున్నాడు. ఇట్లా లాభం పొందుతున్నారు కదా. ఇట్లా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, తీసుకునే కస్టమర్కు ప్రాఫిట్ వస్తుంది, అవసరానికి అమ్ముడు పోయింది కాబట్టి అమ్ముతున్న కస్టమర్కు లాభాలు వస్తున్నాయి. ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్గా అందరూ కూడా లాభపడుతూ ముందుకెళ్తున్న వ్యవస్థ రియల్ ఎస్టేట్. కాబట్టి హ్యాపీగా రియల్ ఎస్టేట్లో రీసేల్ ప్లాట్ను తీసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయి, జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటించకపోతే అసలుకే మోసం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇది తెలుసుకుంటే ఎక్కువ ఉపయోగం. మీరు చెప్పింది అక్షరాల నిజం సార్. మీరు అన్నట్టుగా రీసేల్ ప్లాట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అది తీసుకోవడం చాలా బెటర్. అట్ ద సేమ్ టైం కొన్ని జాగ్రత్తలు సార్ చెప్పినట్టుగా పాటిస్తే మీరు లాభపడినట్టే. థ్యాంక్ యూ సార్. యా, ఎగ్జాక్ట్లీ.